కర్కాటక రాశి వారికి ప్రారబ్ధకాల సమయంలోనే అష్టమ చతుర్గ్రహ సంచార స్థితి, మధ్యమంలో పంచమ సంచార స్థితి దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుతూ ఉన్నతమైనటువంటి జీవన ప్రయాణ గమనాలలో తిరుగులేనటువంటి జీవితాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీరి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే చిటిక వేగానే పని అవ్వాలి, ఫోన్ చేయగానే లిఫ్ట్ చేయాలి, అడగగానే డబ్బులు ఇవ్వాలి, ఏదైనా నేను ఇలా అంటే నేను ఒక మహారాజులాగా నా యొక్క ఆజ్ఞను అందరూ పాటించాలి అనుకుంటూ ఉంటారు. కానీ కాలము ఒక్కసారి అనుకూలంగా లేనప్పుడు సామాన్య మానవునిలాగా ఆలోచించగలిగినట్లయితే ఇలాంటి భేదాభిప్రాయాలు అసమానతలు ఉండవు అని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా సప్తమంలో కుజుడు ప్రారంభ సంచార స్థితిలో ఉండడం వల్ల ఒకవైపు కుజదోష కారణం వల్ల ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. దూరవాయు జల ప్రయాణాలలో ఎలాంటి సంభాషణలు కానీ వివాదాలకు తావివ్వకపోవడం ఉత్తమోత్తంగా. 17వ తారీఖున ప్రయాణం పెట్టుకోకపోవడమే ఉత్తమోత్తంగా కూడా భావించగలగాలి. అదే కాకుండా అష్టమంలో చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమయ్యి అష్టమగ్రహ సంచార స్థితిలో సంపూర్ణమైన అయినట్టు 8వ స్థానంలో పంచగ్రహ సంచార స్థితి కూడా ఉంది. అష్టమం అనగా ఆయుస్థానము, ఆత్మకారకుడు, రుణరోగ శత్రుకారకుడు, బుద్ధికారకుడు, కళత్రతకారకుడు, వాస్తు నరదృష్టికారకుడు సంచార స్థితిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు మంగళవారం రోజున నీటికి, నిప్పుకు, ఎలక్ట్రికల్ వస్తువులకు, వివాదాలకు, బ్యాంకు లావాదేవీలకు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలకు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే ఆ రోజు మౌనం చాలా అవసరంగా భావించగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో పిండి దీపాన్ని ఏర్పాటు చేసి కాలభైరవ అష్టకాన్ని చదివి అలాగే పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకుంటున్నట్లయితే సకల మృత్యు, అపమృత్యు, అనారోగ్య, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు వీటన్నిటిని వాటంతా తొలగిపోయే పరిస్థితి ఉంటుంది. లేకపోతే అనేక రకాలమైన సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.